गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वयात्मदोषरहित केवलात्मसस्वरूपकं भूमानन्द अनुमयार्यपादकमलसेवकम् पूर्णबोधसद्विचाररजयोगवर्तनं दयानन्दरजयार्य सद्गुरु भजाम्यहम्। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पंढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీ భూమానంద హనుమంత నిజదేశ కేంద్ర సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ భూమానంద హనుమంత నిజదేశ కేంద్ర ప్రభువరులచే విరచితమైన పరతత్వ ప్రకాశక భూమానంద వాక్యాత్రయ అను గ్రంథములో పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 4వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, అచలము అచలము ఎంటివి అచలంబన అర్థమేమి అనుభవమేమి, అచలము చలనము యగున అచలము బ్రహ్మాండములకు ఆధారమగున, తెలియక నీవు వాదించనగునా, వచన రచనల చేత వాగితే ఫలమేమి, అచలము సాక్షాత్ అనుమానమాదెలుపో ఆధారమగునా, తెలియక నీవు వాదించనగునా అని అంటున్నాడు ఇక్కడ. అంటే అచలము అచలము అంటివి అచలంబన అర్థమేమి అనుభవమేమి అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి పై చెప్పిన కందార్థములో మరి భయలు అనేటువంటిది నిజ అచల పరిపూర్ణ పరభయలు అనేటువంటిది అది ఎట్లా ఉంటుంది అంటే చలించక అది అచలంగా ఉంటుంది అని చెప్పినాడు కదా. మరి ఈ కందార్థములో అచలము అచలము అని అంటివి అచలంబన అర్థమేమి అనుభవమేమి అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ అచలము అనేటువంటి మాట దేనికి సరిపోతుంది? అచలమని వేదాంతములో కూడా అద్వైతము కూడా చెప్పుతుంది. ఏమని అంటే జగన్మిథ్య బ్రహ్మసత్యము అని అన్నారు కదా. అంటే జగత్తు అంత మిథ్యా స్వరూపమైనటువంటిది, మాయ వలె ఇది లేకపోతున్నది. మరి దీనికి ఆధారమైనటువంటిది ఆధేయమైనటువంటిది ఏ బ్రహ్మమైతే ఉన్నదో అది సత్యము, అదే అచలము అని చెప్పి మరి దాన్ని అనుభవజ్ఞులైనటువంటి వేదాంతులందరూ కూడా అనుభవమే పరమాత్మ అని అన్నారు. అనుభవమే పరమాత్మ అని దేనిని అన్నారో ఆ పరమాత్మ అచలమని అన్నారు కదా. మరి అనుభవము ఆ పరమాత్మ అన్నప్పుడు నేను చెప్పబోయేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది వేదాంతము అద్వైతము చెప్పినటువంటి అది పరమాత్మ కాదు. ఆ పరమాత్మ అది చలన బ్రహ్మమే కానీ అచల బ్రహ్మము కాదు అని చెప్పి ఇక్కడ భూమానంద హనుమంత దేశ కేంద్రాల వారు ఇక్కడ ఖచ్చితంగా నిర్ధారణ చేసి చెప్తున్నాడు. కాబట్టి మరి అచలము అచలము అంటేవి అచలంబన అర్థమేమి అనుభవమేమి, అనుభవమే పరమాత్మ అని అన్నారు కదా. ఆ పరమాత్మ మరి ఎలా ఉంది అంటే సృష్టికి మూలము ఆధేయమైనటువంటిది ఏదైతే ఉన్నదో, బ్రహ్మాండములకు ఆధారమైనటువంటిది ఏ పరమాత్మ అయితే ఉన్నదో బ్రహ్మం అని చెప్తున్నావో నీవు వేదాంతములో ఉపనిషత్తులో దేన్నైతే బ్రహ్మము అని చెప్పినారో ఆ బ్రహ్మము తెలియజేయుట తెలుసుకొనుట లేక సుప్రకాశమానమై ప్రకాశించున్నది స్వతసిద్ధమై ఉన్నది అదే బయలు అని చెప్పినారు కదా. మరి ఇది కూడా స్వతసిద్ధముగానే ఉన్నది, తనకు తానే చెలించకుండా సర్వముని కూడా చెలింపజేయుచున్నది తానే అన్నప్పుడు బ్రహ్మము అన్నప్పుడు తనకు తానుగా ఉన్నప్పుడు దాని అందు ఎలాంటి చలనము లేదు. కాబట్టి దాని అందు మరి చలనము లేదా అంటే దాని అందే కదా మరి అవ్యక్తమైనటువంటి మాయ ఆరోపితమైంది.
అంటే దాని నుండే వచ్చినటువంటి ఏ మాయ అయితే ఉన్నదో, ఏ అవ్యక్తమైతే ఉన్నదో అదే దాని అందే సృష్టి జరిగింది అన్నప్పుడు మరి సృష్టికి కారణమైనటువంటి వస్తువు బీజము అనేటువంటిది భూజము ఎప్పుడైతే అయిందో అదంతా వృక్షాకారం చెందినప్పుడు బీజము ఎక్కడున్నదని అనుకులాడుకుంటావు. కాబట్టి ఆ బీజము మరి ఎక్కడుంది అంటే అది వృక్షాకారం చెందిన తర్వాత మళ్ళీ కాయ రూపములో అది ఉన్నది, పండు రూపంలో ఉన్నది. కాబట్టి మరి ఆ విధమున ఇక్కడ ఏ బ్రహ్మ అయితే నీవు అంటున్నావో ఆ బ్రహ్మము తనలో ఉన్నటువంటి ఏ సంకల్పం అయితే ఉన్నదో అదే అవ్యక్త స్వరూపము, ఆ సంకల్పమే సృష్టి జరిగింది. కాబట్టి మరి అదే ఆ మాయనే త్రిగుణమాయగా ఆవిర్భవము చెందింది. కాబట్టి ఆ త్రిగుణమాయగా ఆవిర్భవం చెంది శుద్ధమాయ యందు దేవతా సృష్టి, మలినమాయ యందు భూత సృష్టి, మరి మిశ్రమ మాయ యందు ఈ జీవ సృష్టి అంతా కూడా జరిగింది అని అన్నప్పుడు మరి ఏది ఉంటే జరిగింది అంటే తనకు తానుగానే ఉండి తన యందే ఈ మార్పు రావడం వలన ఈ మార్పు వలననే ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటి ఈ త్రిగుణ మాయ రూపమైనటువంటి సృష్టి జరిగింది అని చెప్పి మనకు భూమానంద హనుమంత దేశ కేంద్రాల వారు ఈ యొక్క వాక్యాత్రయం అనేటువంటి ఉపన్యాసం లోపటనే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మాయనే మరి త్రిగుణ మాయగా ఎట్లా మార్పు చెందింది అని అన్నప్పుడు దాని అందే త్రిగుణాత్మకమైనటువంటి త్రిగుణములు విజృంభించి అది త్రిగుణ మాయనే బ్రహ్మాండము యందు శుద్ధమాయ దేవతా సృష్టి, మరి మలినమాయ భూత సృష్టి, పంచభూతములు పరిణామం చెందినవి. మరి రెండు కలిసి కూడా మిశ్రమ మాయ అయి జీవ సృష్టిగా పరిణామము చెందింది అని అన్నప్పుడు ఊరు అవతల ట్రాన్స్ఫారం ఉంటుంది కదా, ఆ ఊరు అవతల ఉన్నటువంటి ఏ ట్రాన్స్ఫారం అయితే ఉన్నదో ఆ ట్రాన్స్ఫారం వలననే ఆ విద్యుత్ శక్తి వలననే మరి ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి ఒక బుగ్గలు అన్నీ వీధి దీపాలన్నీ వెలుగుతాయి కదా. మరి వెలుగుతున్నాయి అన్నప్పుడు ఇవన్నీ దేని వలన వెలుగుతున్నాయి అన్నప్పుడు ఆ ట్రాన్స్ఫారం అనేటువంటిది ఊరు అవతల ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే ఉన్నదో అది కదలకుండానే ఉంది. కానీ అన్ని ఊర్లలో ఉన్నటువంటి ఒక బుగ్గలను, ఊర్లో వీధి దీపాలను, స్తంభాలకు ఉన్నటువంటి వీధి లైట్లను, బుగ్గలను, మరి ఇంటిలో ఉన్నటువంటి బుగ్గలను కూడా అంతా మళ్ళా చైతన్యముగా ప్రకాశింపజేసేటువంటిది ఏది అంటే అది అదే ట్రాన్స్ఫరము. కాబట్టి ఆ ట్రాన్స్ఫరం అనేటువంటిది సృష్టికి మూలమైనటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో ఆ బ్రహ్మము అది ఎలా ఉంది అంటే ట్రాన్స్ఫర్ ఉన్నట్టు చెలించకుండానే ఉన్నది. కానీ అన్నీ దాని వలననే చెలిస్తున్నాయి. అందుకొరకే మనకు భాగవత కృష్ణ ప్రభు ఏమన్నాడంటే మరి ఇక్కడ అన్నియు తానై తన కవి పన్నుగా వేరనుచు నోట బలుకుచు మరి తా నన్నిటినీ ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుకను ఊహింపుచుండు, తనలోనే తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలి ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు, లేకున్నది కలదా అని ఇది ఊహింపుచుండు, తనలో తానే మోహింపుచుండు అన్నప్పుడు ఈ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉందో అది తనకు తానే ఉంది కదా. తనకు తానుగానే ఉన్నప్పుడు దాని అందు తెలుసుకొనుట, తెలియజేయుట అనేటువంటి సృష్టి జరగలే కదా. మరి సృష్టి జరిగింది అన్నప్పుడు మరి అది దానిని ఏమన్నారంటే అచలము అని అన్నారు. కాబట్టి మరి నీ యొక్క నీ నిజ రూపమే మరి అచలము పరిపూర్ణమని కూడా కొంతమంది చెప్తున్నారు. చెప్పేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మరి యూట్యూబ్లలో పెడుతున్నారు కదా బోధలు. అందులో కూడా మరి నీ నిజ రూపమే బట్టబయలు అని కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు ఇప్పటికి కూడా. కాబట్టి మరి అన్నీ తానై తన కవి పన్నుగా వేరనుచు నోట పలుకుచు అన్నిటికీ మూలమైనటువంటి తానైనటువంటి ఆత్మ అయితే ఉన్నదో మరి దాని అందే చలనమై జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థలు ఈ సృష్టి అంతా ఎక్కడ జరుగుతుంది అన్నప్పుడు తన నుండే జరిగింది. కాబట్టి తనకు తానుగా ఉన్నప్పుడు అది పరమాత్మ, అది తెలుసుకొనుట, తెలియజేయుట లేక ఉన్నది. మరి జాగ్రత్త అవస్థలో తెలుసుకుంటుంది కదా సర్వమును, మరి స్వప్నావస్థలో తెలుసుకుంటుంది కదా, మరి సుషుప్తి అవస్థలో తనకు తానుగా ఉంటుంది కదా, మరి గాఢ సుషుప్తిలో మరి ఇంకా తెలుసుకొనుట, తెలియజేయుట ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ సృష్టికి ఆధారమై ఆధేయమై తనకు తానే ఉంటుంది కదా. మరి తనకు తానే ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఏమన్నారంటే అచలము అని అన్నారు. దానిని నేను అది చలన బ్రహ్మము అని చెప్తున్నాను. కాబట్టి అదే చలించే అటువంటిదే, దాని అందే చలనాత్మకమైనటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ ఆవిర్భవం అయింది. కాబట్టి అది చలన బ్రహ్మమే. కాబట్టి అచలము అని
అని అంటివి అచలంబన అర్థమేమి, అనుభవమేమి? నేను చెప్పేటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది అతీతమైనటువంటిది, పరిపూర్ణ పరభైలైనటువంటి ఆ పరమాత్మ యందు ఈ యొక్క చలనము లేనటువంటిది, అది అచలము. కాబట్టి మరి అచలంబన అర్థమేమి, అనుభవమేమి? అచలము చలనము యగున, అచలము బ్రహ్మాండములకు ఆధారమగున తెలియక నీవు వాదించనగున. అచలము బ్రహ్మాండములకు ఆధారమగున. మరి బ్రహ్మాండమునకు ఆధారము బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మాండములో అది బ్రహ్మమని పిలువబడుతుంది. ఈశ్వరాండంలో ఈశ్వరుడు అని పిలువబడుతుంది. ఈ యొక్క పిండాండములో జీవుడు అని పిలువబడుతుంది. అంటే ఒకటే కదా, ఆ ఏకరూపమైనటువంటిది అదే. అది చలనమయ్యి ఈశ్వర రూపకంగా కనబడుతుంది, జీవరూపకంగా కనబడుతుంది. మరి ఆధారము ఆ బ్రహ్మమే కానీ అచల పరిపూర్ణ పరబ్రహ్మమా అంటే కాదు. కాబట్టి బ్రహ్మాండములకు ఆధారమగున తెలియక నీవు వాదించనగున. వచన రచనల చేత వాగితే ఫలమేమి, అచలము సాక్షాత్తా అనుమానమా తెలుపు అని అంటున్నాడు. కాబట్టి ఈ వచన రచనల చేత వాగితే ఫలమేమి? ఈ వచన రచనలు చేసింది మూలము లేని గుర్తెరిగే శరీరమే ఈ వచన రచనలు చేసి మరి తానకు అన్నిటికీ మరి సర్వమునకు ఆధారమై ఉన్నటువంటి అన్ని తానై తనకు వేరని తానే పలుకుతూ తానకు నేను అన్నిటికీ అంటకుండా ఉన్నాను, నేను చలనము, నేను అచలము, నీవు చలనం అని చెప్తుంది కదా. జగత్తులో ఉన్నటువంటి జీవోపాధులు కూడా ఇవి చలన రూపమైనటువంటివి, నేను అచలము అని తానే చెప్తుంది కదా. మూలము లేని గుర్తెరిగే శరీరమే ఈ మూల గ్రంథములని చేసింది తానే. కాబట్టి తనను తానే అది నమ్మబలుకుతుంది. ఆ విధముగా నమ్మబలికి అటువంటి దానితో వాగితే ఫలమేమి నాయన? అలాంటి మాటలు మాట్లాడితే నేను ఒప్పుకోను అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అచలము సాక్షాత్తా అనుమానమా అంటే అచలమును నీవు ప్రత్యక్ష ప్రమాణముగా చూపెడుతున్నావా? ఘట మెదుట పెట్టి చూపినట్లు అని భగవతకృష్ణ ప్రభు అన్నాడు కదా. కుండని ముందట పెట్టి ఇది కుండ అని చూపెడితే కుండ అని నీవు పలకాలే. ఆ విధముగా నీవు ప్రత్యక్ష ప్రమాణముతో చూపెడుతున్నావా? ఉపమాన ప్రమాణంతో చూపెడుతున్నావా? అనుమాన ప్రమాణంతో చూపెడుతున్నావా? శబ్ద ప్రమాణముతో చూపెడుతున్నావా? కాబట్టి ఈ ప్రమాణములో ప్రత్యక్ష ప్రమాణముగా చెప్తేనే నేను ఒప్పుకుంటాను, కానీ నీవు ఉపమాన ప్రమాణము అనుమాన ప్రమాణము చెప్తే నేను ఒప్పుకోను అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు భగవత కృష్ణ ప్రభువు. కాబట్టి ఏమంటున్నాడు? అచలము సాక్షాత్త అనుమానమా తెలుపు. అది సాక్షాత్త ప్రత్యక్ష ప్రమాణంతో చూపెడుతున్నావా, అనుమాన ప్రమాణంతో చూపెడుతున్నావా? ఆధారమగున తెలియక నీవు వాదించనగున అని చెప్పి కందార్థము ద్వారా మనకు ప్రశ్న వేసి మరి ధీటుగా దేని నీవు అచలమని చెప్తున్నావో నిజమైనటువంటి అచలమును గురుముఖత విచారించి తెలుసుకుంటే నువ్వు మరి దాన్ని మరి చెప్పు. తెలియక నీవు వాదించనగున, నాతోని మాట్లాడవద్దు ఇసుంటి మాటలు అని భాగవత మన భూమానంద హనుమంత దేశకేంద్రాల ప్రభువర్యులు దీన్ని ఖచ్చితంగా మనకు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి అచలం అంటే ఏమో ప్రశ్నలు వేసి మళ్ళీ కింది కందార్థంలో తానే జవాబు చెప్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.